వేసినాక నేను చెప్పినట్టు వింటే రెండో స్టెంట్ పడదు. 2 స్టెంట్లు వేసిన తర్వాత నేను చెప్పినట్టు, నేనంటే మనము గుర్తుపెట్టుకోండి, 2 స్టెంట్లు వేసిన తర్వాత నేను చెప్పినట్టు వింటే 3వ స్టెంట్ పడదు. ఇంకా 2 స్టెంట్లు వేసినాక నేను చెప్పినట్టు వినకపోతే బైపాస్కి వెళ్తారు. బైపాస్ జరిగిన తర్వాత కూడా నేను చెప్పినట్టు వినకపోతే ఫుల్ పాస్. ఇంకా ఎవడు చెప్పి నేనేదేమన్నా ఆయన చెప్పినట్టు వినాలి అంతే. సో అది విషయం. ఎందుకు, ఏం జరుగుతుంది? ఒక అమ్మాయికి పీరియడ్స్ ఎందుకు రావట్లేదు? 14 ఏళ్ళకి అవ్వాల్సిన అమ్మాయి 9 ఏళ్ళకి ఎందుకు అవుతుంది? అసలు ఒక అమ్మాయి పీరియడ్సే రావట్లేదు, ఒక అమ్మాయి రజస్వలే కావట్లేదు. 10 మంది లేడీస్ కలిస్తే 9 మందికి బ్రెస్ట్ క్యాన్సర్. చిన్న 30 ఏళ్ళు 40 ఏళ్ళు లేడీస్ ఒక బ్రెస్ట్ ఉండదు. రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్. చిన్న వయసులో రొమ్ములు లేకుండా, పీరియడ్స్ కాకుండా ఎందుకు జరుగుతుంది? మరి నడిచేవాడు హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు చనిపోతున్నాడు? పునీత్ రాజ్ కుమార్కి ఏం తక్కువ ఉండి 44 yearsలో చనిపోయాడు. ఎవరైనా? రాజకుమార్, కన్నడ రాజకుమార్ కొడుకు. ఏం తక్కువ? మరి ఆయన క్లాస్కి వచ్చి కూడా, చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదర్ క్లాస్కి వచ్చి కూడా ఎందుకు స్టంట్ పడింది? వాడాలి. ఇవే వాడమని నేను అనట్లేదు. ఒమేగా అంటే నీ ఇష్టం వాడు, నేను నాదే వాడమని నేను అనను. ఎప్పుడు మనది ఒక ఆర్గనైజేషన్, మనదే. వెంకటేశ్వర స్వామినే పూజ చేయమని అనట్లేదు. శివుని పూజ చేసుకో, సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకో, అవధూత అప్పగారిని పూజ చేసుకో. అదే అంటే కొంతమందికి అది కూడా తీరుస్తాను నేను అనేది. ముందు అసలు వాడాలి కదా సార్, ముందు వాడాలి అంటున్నాను నేను. ముందు వాడాలి. మనది వాడితే దాంతోపాటుగా మనకి ప్రోడక్ట్ వాడించండి, ప్రాఫిట్ తీసుకోండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బ్లెస్డ్ మనీ తీసుకోండి. బ్లెస్డ్ మనీ మీరు ఈసారి మర్చిపోరు. సో బ్లెస్డ్ మనీ తీసుకోండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. కాంబినేషన్ వాడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్ వాడాలి. 72 ఏళ్ల వయసున్న వ్యక్తి 2 నెలలు వాడితే తగ్గుద్దా? 3 నెలలు వాడితే తగ్గుద్దా? 72 ఏళ్ల శరీరము 72 ఏళ్ల నుంచి ఎన్ని తినుంటాడు? ఎన్ని 2 వీలర్స్ తినుంటాడు? ఎన్ని 4 వీలర్స్ తినుంటాడు? 2 వీలర్స్ అంటే కోళ్ళు, 4 వీలర్స్ అంటే మేకలు. తినలేదా? ఎన్ని అప్పడాలు, వడియాలు, ఎన్ని సాంబార్లు, ఎన్ని పచ్చళ్ళు, ఎన్ని రకాల స్వీట్స్, ఎన్నో తినుంటాడు కదా. అన్ని తిని 72 ఏళ్ల బాడీ పెంచినప్పుడు 2 నెలలు వాడి నాకు హార్ట్ అటాక్ రాకూడదంటే కుదరదు. నేను 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. రోజుకి 9 రకాలు వాడతాను. కొట్టండి. పొద్దున 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3 వేసుకోండి. డబ్బులు పెట్టలేకపోతే మార్కెటింగ్ చేసి సంపాదించుకోండి. ఫ్రీ అవుతుంది మీకు. నా దగ్గర డబ్బులు లేదు, మార్కెటింగ్ చేయండి, హెల్ప్ చేస్తాం. స్టార్టింగ్లో మీకు కావాల్సినవి మనం ఇద్దాం. అంతా ఒక యూనిటీ కదా. నేను వాడలేను అంటే కుదరదు. నేను వాడలేనంటే నేను వస్తాను అంటది. ఏంటి? హార్ట్ అటాక్. సో కాంబినేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కాంబినేషన్ ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ వాడద్దు. ఎందుకు కాంబినేషన్ ఇంపార్టెంట్? మనందరం ఒక్కరికే పుట్టామా? ఇద్దరు కలిస్తే పుట్టామా? ఎస్, కరెక్ట్. ఇద్దరు కలిస్తే పుట్టాము. ఒక్క వైర్కే వెలుగుతుందా? 2 వైర్లు కలిస్తే వెలుగుతుందా? మినిమం కాంబినేషన్. ఓన్లీ రైస్ తింటారా? రైసు, పప్పు, కర్రీ, సాంబారు, రసము, అప్పడము, పెరుగు, లాస్ట్లో కిళ్ళి, అవసరమైతే ఐస్ క్రీమ్, ఇన్ని తింటారే. అది మాత్రం ఒక్కటే ప్రోడక్ట్ వాడు. ఒక్కడే రూమ్లో కూర్చొని పిల్లల్ని కంటాడా? ఒక్కడికే ఉయ్యాలు గుద్ద ఇంట్లో, ఒక్కడే ఊపుకుంటే. సో కుదరదు. ఒక్కటి వాడకూడదు. కాంబినేషన్ ఇంపార్టెంట్. ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి మన బాడీలో? బ్రెయిన్, ఐస్, లంగ్స్, హార్ట్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, లివరు, గాల్ బ్లాడరు, షుగర్ వచ్చేది దేనివల్ల? ప్యాంక్రియాస్, కిడ్నీస్, లాస్ట్లో గుదము, ముడ్డి. సో ఇన్ని రకాలు. మళ్ళా ఆ గుదమ స్ట్రక్చర్ ముందు రెక్టం దగ్గర మోషన్ రెడీగా ఉంటుంది. రెక్టం డోర్ ఓపెన్ కాగానే మోషన్ వస్తుంది గుదమ ద్వారా. సో రెక్టం, చాలా మందికి రెక్టం క్యాన్సర్ వస్తుంది. రెక్టం క్యాన్సర్ అంటే
మోషన్ కూర్చునే దగ్గర క్యాన్సర్, ఇక అది నరకం నరకం నరకం. రెక్టమ్ క్యాన్సర్ ఎన్ని తెలుసా? పట్టించుకోకపోతే, మీరు బాడీని పట్టించుకోకపోతే బాడీ మిమ్మల్ని పట్టించుకోదు. అవునా కాదా? మీరు వైఫ్ని పట్టించుకోకపోతే వైఫ్ మిమ్మల్ని పట్టించుకోదు. మీరు 2 ఏళ్ళు ఇంటికి పోలేదు అనుకోండి, ఫోనే చేయలేదు, ఎస్ ఎగ్జాక్ట్లీ పట్టించుకోదు. ఎవరైనా ఏదైనా అంతే. మీరు హార్ట్ని పట్టించుకోలేదు అనుకోండి, హార్ట్ మిమ్మల్ని, అటు సూత్రం అది. మీరు హార్ట్ని పట్టించుకోకపోతే హార్ట్ మిమ్మల్ని పట్టించుకోబోదు. మీరు యూరిన్ ఎలా పోస్తున్నారో పట్టించుకోకపోతే మీ అంగం మిమ్మల్ని పట్టించుకోదు. ఎగ్జాక్ట్లీ. వీడి పేరు వినయ్ కదూ, వంశీ. వంశీని ఒక అమ్మాయి ప్రేమించింది మేడం. ట్యాంకు బండి మీద, హైదరాబాద్ ట్యాంకు బండి మీద 30 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉంది రమ్మని. వీడు వెళ్ళట్లేదు. ఎన్ని రోజులు చేసింది? రోజు రా వినయ్ వినయ్, రా వంశీ రా వంశీ రా వంశీ అని ఫోన్ చేస్తూనే ఉంది. వీడు 30 రోజులు పట్టించుకోలేదు. చివరికి జనవరి 1 వాడి మనసు కరిగింది. అప్పటికే 31 రోజు అయిపోయింది. జనవరి 1 సరే ఫోన్లో, ఇది ఎన్ని రోజులు పట్టించుకోలేదు? నెల రోజులు పట్టించుకోలేదు. ఫోన్లో ఏం చెప్పి ఆ రోజు వాడికి ఏదో నాబోటోడు చెప్తే, ఎవరే నువ్వు పట్టించుకోరా లేకపోతే అది నిన్ను పట్టించుకోదు అనేసరికి జ్ఞానోదయమే జనవరి 1 వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ బెంచ్ ఖాళీగా ఉంది, వేరే బెంచ్ మీద వేరే వాడితో అమ్మాయి ఉంది. సో పట్టించుకోలేదు నువ్వు. ఇది నగ్న సత్యమా కాదా? ఎన్ని రోజులు వెయిట్ చేసింది? 30 రోజులు. అంటే నేను చెప్పాను 30 రోజులు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు. సో తను కనీసం వెళ్ళి నాకు ఇష్టం లేదో లేకపోతే ఏదో చెప్పాలి కదా.